ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందని చావా సినిమా చూసి ఎలాగ వీరోచితత్వం రావాలి, హిందువులు ఎట్లాంటి ఐక్యత రావాలి, ఈ దేశం మీదన దుర్మార్గులు దాడులు చేసేటటువంటి సందులో ఎలా తిరగబడాలి అన్నటువంటి దాని గురించి మాట్లాడాలనుకుంటే దీన్ని ఎలా సొమ్ము చేసుకోవాలని దరిద్రులు కూడా తయారయ్యారు. తాజాగా టార్చ్ లైట్లు వేసుకుని తవ్వకాలు జరుపుతున్నారట, జల్లెళ్ళు మెటల్ డిటెక్టర్లు కూడా వాడేస్తున్నారట, బంగారం వెండి నాణ్యాలు దొరికాయంటూ ప్రచారం చేసుకుంటున్నారట. మధ్యప్రదేశ్లోని బొర్హాన్పూర్లో గల ఆసిర్గఢ్ కోట దగ్గర గత కొన్ని రోజులుగా ఈ గుప్త నిధుల వేట సాగుతోందంట. చావాలో ఈ ప్రాంతాన్ని బంగారు గనులకు నిలయంగా చూపించడం, మొఘలుల కాలంలో ఆసిర్గఢ్ ఛత్రపతి సంభాజీ మిలిటరీ క్యాంపుగా ఉండేదని, ఇక్కడ బంగారు గనులు ఉండేవని సినిమాలో చూపించడంతో వదంతులకు బలం చేకూర్చింది. ఈ అనధికారిక తవ్వకాల మూలంగా విలువైన చారిత్రక సంపదకు నష్టం జరిగే పరిస్థితి అంటూ ఇప్పుడు స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడంతో అసలు విషయం తెలిసి చావాను చూసి తలకొక కర్రా కత్తితో పట్టుకుని శత్రు దేశాలు ఏ బ్రిటిషోడు ఇక్కడికి వస్తాండే, ఏ పాకిస్తానుడు ఇక్కడికి వస్తాండే, ఏ ఆఫ్ఘనిస్తానుడు వస్తానంటే తాట తీస్తారనుకుంటే ఈ కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నారనమాట.